హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోజా మంచి కంటి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి నేనైతే సూపర్గా ఉన్నాను. నేను ఈరోజు ఎంతో ఇష్టమైన రుచికరమైన దొండకాయ ఫ్రై ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. మరి దొండకాయ ఫ్రై ఎలా చేసుకుందామో చూసేద్దామా? రండి మరి వంటలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్గా సన్నగా కట్ చేసి దొండకాయ పక్కకు పెట్టుకున్నానండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి తగినంత ఆయిల్ తీసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అన్నీ వేసి చిటపటలాడే వరకు వేయించుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసిన దొండకాయ కూడా వేసుకోవాలి. చూసారా, నేనైతే 1/2 kg దొండకాయలు అయితే తీసుకున్నానండి. అవి మంచిగా కడుక్కొని సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇలా వైట్ ఉన్న దొండకాయలు అయితేనే చాలా బాగుంటాయండి. రెడ్ కలర్ అయితే అస్సలు బాగోవు, టేస్ట్ కూడా ఉండవు అనమాట. సన్నగా ఉండాలి, బాగుంటాయి. దొండకాయలు కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ ఫ్రై నేనైతే టమాటో రసంకి సైడ్ డిష్గా చేశానండి. ఎందుకంటే ఆ వీడియో చాలా లెంత్ అయిపోతుంది, చూడటానికి బోరింగ్గా ఉంటుంది కదా అని చెప్పి 2 వీడియోస్గా డివైడ్ చేసి చేశానండి. చూడండి, దొండకాయలు ఎంత చక్కగా ఫ్రై అవుతున్నాయో, మంచిగా కనిపిస్తున్నాయి. చూసారా? ఇప్పుడు నేను చిటికెడు పసుపు కూడా వేసుకున్నానండి. పసుపు అయితే కంపల్సరీగా అన్నిట్లో వాడుకోవాలి, చాలా మంచిది. ఇమ్యూనిటీ బూస్టర్ కూడా పసుపు. చూడండి, ఇలా మంచిగా ఫ్రై అవుతాయి. దొండకాయలు అనేటివి చక్కగా ఫ్రై అయిపోతాయి. ఈజీగా కూడా ఉంటుందండి. సింపుల్ రెసిపీ, ఎంతో టైం కూడా పట్టదు అనమాట. దొండకాయలు ఫ్రై అయిన తర్వాత మనకు తగినంత కారం తీసుకోవాలి, ఉప్పు తీసుకోవాలి, ధనియాల పొడి కూడా వేసుకోవాలి. మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటే అంత క్వాంటిటీలో అన్నీ మనం తీసుకుంటే సరిపోతుందండి. దొండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. చూడటానికి కూడా ఎంత చక్కగా కనిపిస్తుందో కదా. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కమెంట్ బాక్స్లో చెప్పండి ఎలా ఉందో. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు కావాలా చెప్పండి. మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చూడండి. రోజా మంచి కంటి వ్లాగ్స్ బెల్ ఐకాన్ కూడా